హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీలంక ప్రభుత్వం తన $209 మిలియన్ మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను భారత్, రష్యా కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయాన్ని చైనా నిర్మించడం గమనార్హం. శ్రీలంక ప్రభుత్వ కేబినెట్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయం శ్రీలంకలోని హంబంటోటా తీర ప్రాంతానికి సమీపంలో ఉంది. హంబంటోటా ఓడరేవును శ్రీలంక ప్రభుత్వం 99 ఏళ్ల పాటు చైనాకు లీజుకిచ్చింది. ఈ నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న విమానాశ్రయ నిర్వహణను ఒక భారతీయ సంస్థ పొందడం చాలా ముఖ్యం. పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం 2013 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ విమానాశ్రయ నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించింది. అయితే ఈ విమానాశ్రయం నిర్మాణం నుండి వివాదాలు చుట్టుముట్టాయి. నిజానికి ఇక్కడికి వచ్చే విమానాల సంఖ్య తక్కువ. అలాగే దీనిని నిర్మించిన ప్రదేశం పర్యావరణానికి హాని కలిగిస్తుంది. భారత్, రష్యా కంపెనీల కోసం శ్రీలంక ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేసిన మొత్తం ఇంకా వెల్లడి కాలేదు. చైనా రుణాలపై అధిక వడ్డీ రేట్ల కారణంగా శ్రీలంక లోటు పెరుగుతుంది. చైనా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని పునర్వ్యవస్థీకరించాలని శ్రీలంక ప్రభుత్వం కూడా డిమాండ్ చేయడంకి ఇదే కారణం. శ్రీలంక ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి $4 బిలియన్ రుణం తీసుకుంది. అందులో ఒకటి ఈ విమానాశ్రయ నిర్మాణం. శ్రీలంకలో మహిందా రాజపక్సే అధికారంలో ఉన్నప్పుడు ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. రాజపక్సేకు చైనా మద్దతిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.